సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం ఈ మధ్య దువ్వాడ గారిది బర్త్‌డే అయింది. హ్మ్. అయితే మాధురి గారు ఏదో చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేశారంట. దాని గురించి చెప్పండి. ఈవిడ ఒక సెట్ ఏసి బర్త్‌డే సెలబ్రేషన్ సెట్ ఏసి అక్కడికి ఇద్దరు ఆయన ఒక సూటు, ఈవిడ ఒక డ్రెస్సు, మంచి డ్రెస్ ఏసుకొని ఇద్దరు కలిసి ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టడం. అక్కడ బెలూన్స్ అవన్నీ కట్టి సినిమా రేంజ్‌లో. సినిమా రేంజ్‌లో ఆహ్, నా రాజా హ్మ్. దువ్వాడ సీను గారి బర్త్‌డే ఈరోజు. ఇవాళ ఒక మరింత స్పెషల్ డే అని ఊరించి చెప్పింది మాధురి. ఓకే. వస్తే ఇక ఆయన తీసుకొని సూట్ ఏసుకొని చిన్న బాబుని తీసుకొని వచ్చింది. వచ్చి ఆ బెలూన్స్ అవన్నీ చూసి ఆయన చాలా సంభ్రమాశ్చర్యాలకి గురైతే, ఆ ఎదురుగా ఒక వంది మాగదులున్నారు కొంతమంది. మామూలుగా ఇదివరకు ఏంటంటే రాజుగారు వస్తూ ఉంటే పక్కన వంది మాగదులు జై హో జై హో అని అరుస్తూ ఉండేవాళ్ళు. మహారాజశ్రీ దువ్వాడ శ్రీను గారు జై హో అన్నట్లు ఇక్కడ అని వాళ్ళ మనసుల్లో అలా అనిపించుకోవాలని. వీళ్ళకేమో పాపం అంతంత పెద్ద డైలాగులు రావు కదా, అందుకని వీళ్ళు డ్యాన్స్ వేశారనమాట. ఓకే. ఎంత చిల్లరగా ఉందంటే ఆ డాన్సు. వీధి రౌడీ ముందు వీధి రౌడీల అనుచరులు డాన్స్ వేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పెళ్ళిళ్ళు అయ్యి జరిగినప్పుడు ఆ పెళ్ళిళ్ళ ముందు బరాతుల్లో డాన్స్లు వేస్తూ ఉంటారు. కాస్త మందేసుకొని చేస్తూ ఉంటారు. అలా ఉంది తప్పితే వేరే ఏం లేదు. చాలా అసలు కంపరంగా ఉండేటట్లుంది. అయితే వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్నారనుకోండి. చేసుకుని సోషల్ మీడియాకి అప్లోడ్ చేయలేదనుకోండి, మనకు మాట్లాడే బాధ తప్పేది. ఇప్పుడు వాళ్ళు అప్లోడ్ చేశారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకానొక సందర్భంలో మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా జోలికి మీరెవరూ రాకండి అని చెప్పి ఆయన వేడుకున్నాడు. నేనేమనుకున్నానంటే పాపం ఇంతగా హంబుల్‌గా రిక్వెస్ట్ చేశాడు కదా, సరే మనకు కూడా పని తగ్గిపోయిందిలే అనుకున్నా. కానీ ఆయన ఏం వీళ్ళు చేసే వికృతాలన్నీ అప్లోడ్ చేస్తారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మరి అప్లోడ్ చేశాక కూడా మిమ్మల్ని పట్టించుకోవద్దా? అంటే ఎవరు పట్టించుకోవాలని మీరు అప్లోడ్ చేశారు? దువ్వాడ వాణి పట్టించుకోవాలని మీరు అప్లోడ్ చేస్తున్నారు. కానీ దువ్వాడ వాణి ఒక్కటే ఎందుకు పట్టించుకుంటుంది? మేము పట్టించుకుంటాం. చూసిన వాళ్ళందరూ అందరూ పట్టించుకున్నారు. పట్టించుకుంటారు. అందరూ మాట్లాడతారు. అదేదో ఒక సినిమాలో 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు ఉంటాడు కదా! ఆ సినిమాలో ఈ శృతి హాసన్ హీరోయిన్. ఈ శృతి హాసన్ ఒక బర్త్‌డే పార్టీకి అటెండ్ అవుతది. అది ఎవరిది అంటే శృతి హాసన్‌కి తెలిసినోడే వాడు. అతనికి కూడా తెలిసిన అతనే. ఎవరికి? మహేష్ బాబుకి కూడా. అయితే కరెక్ట్‌గా శృతి హాసన్ వచ్చేటప్పుడు కేక్ వస్తది. కేక్ వస్తే నేను ఇస్తానులే అని చెప్పి కేక్ తీసుకుంటది. తీసుకొని దాన్ని కొంచెం టేస్ట్ చేసి పిల్లలు ఉంటే అక్కడ పిల్లలకి ఇచ్చేస్తది. ఆ పక్కోళ్ళు అడుగుతారు, అదేంటి బర్త్‌డే కేక్ లేకపోతే ఎట్లా అంటే, దూడపోతులాగా ఉన్నాడు ఆడికి బర్త్‌డే ఏంటి అని అంటది. ఓకే. నాకు ఈ బర్త్‌డేలు, ఈ బర్త్‌డే కేకు ఇయన్నీ చూసి నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. అసలు నిజంగా కొంతమంది అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టమేననుకోండి. కానీ కొన్ని పుట్టినరోజులు చూస్తే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అసలు పుట్టినరోజులు, కేకులు అనేవి చిన్న పిల్లలు సరదాగా వాళ్ళ బేబీ ఫేస్‌లు పోయే వరకు బర్త్‌డేలు బావుంటాయి. కేకులు కట్ చేసుకున్నా బావుంటాయి. ఆళ్ళకేంటంటే అసలు బర్త్‌డే అంటే ఆళ్ళకొక ఆళ్ళకేమి తెలీదు. బర్త్‌డే అనగానే కొత్త వాళ్ళకొక బట్టలు, పండగ చిన్న పిల్లలకి. పండగ, ఒక కేకు, ఆ! కొవ్వొత్తులు ఎలిగించటం, మిగతా పిల్లలందరూ ఫ్రెండ్స్ అందరూ బర్త్‌డే సాంగ్ పాడటం, ఆళ్ళందరికీ పెట్టడం, వీడు ఒక ఇంత హీరోలాగా ఫీల్ అవ్వటం. ఇదే సందర్భంలో ఇంకొకళ్ళు ఎవరో వచ్చి అదేదో సినిమాలో చూపించినట్టు చిన్న పిల్ల వచ్చి వేరే బర్త్‌డేకెళ్ళి ఈ పిల్ల బర్త్‌డే కేక్ కట్ చేస్తది. అట్లా చెయ్యాలని మనసులో ఉంటది. చేస్తే ఊరుకోరని ఊరుకుంటారు గానీ పిల్లలందరికీ అదే ఉంటది. ఈ బర్త్‌డే కేక్ నేను కోస్తే బావుండని మరీ చిన్న పిల్లలకి. సరే ఇదంతా ఇదొక సెలబ్రేషను. వాళ్ళకి అసలు మనం ఎందుకు పుట్టాం?
మనం పుట్టిన దానికి ఏమైనా సార్థకత ఉందా? మనకేమన్నా ఒక లక్ష్యంతో పుట్టామా? ఒట్టిగా పుట్టేసి పెరిగేసామా? ఇవన్నీ తెలీదు ఆ చిన్న పిల్లలకి. అవును. అసలు అంత చిన్న పిల్లలకి అంత పెద్ద మాటలు కూడా చెప్పకూడదు. వాళ్ళు వెయిట్ చేస్తారా బర్త్‌డే కోసం? బర్త్‌డే కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళకసలు వాళ్ళకి బర్త్‌డే అంటే అదొక సెలబ్రేషను. అవును. అంతే. అంతేగాని బర్త్‌డే అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడొస్తది? కొంచెం వయసు పెరిగితే 12 ఏళ్ళు, 13 ఏళ్ళు టీన్స్‌లోకొచ్చేసరికి బర్త్‌డే అంటే నాకొక సంవత్సరం పెరుగుతుంది అంటే, నేను ఒక బాధ్యతలోకొస్తున్నాను అనే ఒక బాధ్యతాయుతమైన ఆలోచనలు వస్తాయి. అవును. ఒకవేళ ఆళ్ళకి రాకపోతే గూడా, ఆ పరిపక్వత రాకపోతే గూడా, ఆ బాధ్యతను తెప్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, అలాగే టీచర్స్‌ది. అలా, అలా, అలా పెరుగుతూ, పెరుగుతూ వాళ్ళకి ఈ బర్త్‌డేలు, ఈ సెలబ్రేషన్స్ మీద వ్యామోహం తగ్గిపోయి, వాళ్ళ జీవిత లక్ష్యాల మీద ముందు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. అది జీవితం అంటే. అందుకే ఒకాయన మార్క్ ట్వెయిన్ అని ఒక పెద్ద తత్వవేత్త ఏం చెప్తారంటే, మనిషికి 2 ఉంటాయి బర్త్‌డేలు. పుట్టింది ఒక బర్త్‌డే అయితే, నేనెందుకు పుట్టాను అని తెలుసుకున్నది రెండో బర్త్‌డే అని జెప్తారు. నేనెందుకు పుట్టాను అని తెలుసుకున్న బర్త్‌డే తెలుసుకున్న వాళ్ళు ఈ సెలబ్రేషన్స్‌కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఈ అవును. కేకులు కట్ చేసుకోవటాలు, ఈ హ్మ్, ఇలాంటి పిచ్చి డాన్స్‌లేసేవాళ్ళు, ఇలా పిచ్చిగా ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాగా చేయడం. వేడుకలంటే వేడుకల్లాగా జరగాలి. ఇవాళ అవి ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లయిపోయినాయి. ఒక అవును. ఈవెంట్స్ లాగా తయారైనాయి. ఈ ఈవెంట్స్‌ని నిర్వహించడానికి ఈవెంట్ మేనేజర్‌లు. అలాగే అప్పుడొచ్చిన పిల్లల్ని క్రౌడ్‌ని ఆడించటానికి కొంతమంది పని పాట లేని యాంకర్‌లు. ఈ అందరూ ఇదా బర్త్‌డే అంటే? దీన్ని బర్త్‌డే అంటారా? డబ్బులెక్కువైపోయి వీళ్ళ దగ్గర డబ్బులున్నాయని చూపించుకుంటానికి చేసే వేడుకలు ఇవన్నీ. సరే అదయిపోయింది. సరే అలా బాధ్యత తెలుసుకోవాల్సిన వయసొచ్చేసింది. అలా పిల్లలకి బాధ్యత చెప్పాల్సిన వయసు వీళ్ళిద్దరిది. అయిపోయింది. ఆ పిల్లలు గూడా బాధ్యత తెలుసుకునే వయసయిపోయింది శ్రీనివాస్ పిల్లలకి. పెద్దోళ్ళయిపోయారు, చదువుకున్నారు, అంతా అయిపోయింది. ఈమెకే పిల్లలకి ఆ బాధ్యతలు నేర్పించాల్సిన వయసులో, పిల్లలకు పుట్టినరోజులు తన పిల్లలకి పుట్టినరోజు చేయాల్సిన వయసులో, సో కాల్డ్ బాయ్ ఫ్రెండ్‌కి సో కాల్డ్ ఫిలాసఫరు, గైడు ఇంకేంటో, ఇంకేంటో చెప్తున్న రాజాకి బర్త్‌డే చేయడం అనేది ఎంత మొహమాసిపోయినతనం అంటే, అందుకే ఒక సామెత ఉంది పాత రోజుల్లో, మొహమాసినమ్మ మొగుడు పెళ్ళికెళ్ళిందని. ఓకే. ఇట్లా ఉంది తప్పితే ఇది వేరేగా లేదు. ఇదయిపోయింది. ఇదయిపోయిన తర్వాత ఒక పెద్ద ఖరీదైన గిఫ్ట్ ఓకే. రాడో వాచ్ ఇచ్చింది ఓకే. ఆయనకి. మరది ఎన్ని వేలుంటదో నాకైతే తెలీదు గానీ, నాకంత ఖరీదైన గిఫ్ట్‌లు చూడలేదు. వేలుంటదా? లక్షల్లో ఉంటదా మరి? వేలల్లో ఉందో, లక్షల్లో ఉందో మనకు తెలీదు. అతి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది అని జెప్తున్నారు. ఆ ఖరీదైన గిఫ్ట్ ఇయన్నీ చూసి అప్పుడొక బట్టలు, ఇప్పుడొక బట్టలు, అసలు వాళ్ళు మరి ఇంత విలాసాలు జేయటానికి వీళ్ళకి డబ్బులెక్కడి నుంచొస్తున్నాయో. ఆమెకో పెట్రోల్ బంక్ ఉందంట. ఆ పెట్రోల్ బంక్‌లో పెట్రోలే పోస్తుందో, లేకపోతే కిరసనాయిల్ పోసి అమ్ముతుందో తెలీదు గానీ, డబ్బులెట్లొస్తున్నాయో దెలియట్లేదు. ఇవన్నీ చూసినా దువ్వాడ శ్రీను కుటుంబం ఎలా కుమిలిపోతది. ఇప్పుడు నీకొక్కదానికో, శ్రీనివాస్‌కొక్కడికో సంతోషం ఉంటే సరిపోదు గదా! అవును. ఆళ్ళ పిల్లలేరి? ఈళ్ళు నోరు తెరిస్తే ఐదుగురు పిల్లలు, ఐదుగురు పిల్లలని మాట్లాడుతున్నారు. ఈ ఐదుగురు పిల్లలేరి ఈ బర్త్‌డేకి? సరే దువ్వాడ సీను పిల్లలంటే కోపంలో ఉన్నారు. తండ్రి వేరే ఆమెతో ఉంది గాబట్టి వాళ్ళకి కోపమొచ్చి వాళ్ళు రాలేదనుకుందాం. మరి నీ పిల్లలనైనా తీసుకురాకపోయావా? నీ పిల్లలేరి? మొన్న దీపావళి పండక్కి లేరు నీ పిల్లలు. అంటే నువ్వు నీ పిల్లల్ని గూడా వదిలేసుకున్నావు. ఈయన పిల్లల్ని వదిలేసుకున్నాడు. నువ్వు నీ పిల్లల్ని వదిలేసుకున్నావు. మళ్ళీ మీరు నోరు తెరిస్తే కబుర్లు. ఐదుగురు పిల్లలు మాకు, ఐదుగురు పిల్లలు మాకు. ఒక తండ్రిగా నా బాధ్యత నాకు తెలుసు అని మాకు కోతలు కోస్తా ఉంటాడు దువ్వాడ శ్రీను. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఒక హ్మ్, వీళ్ళ ప్రైవేట్ వ్యవహారాన్ని పబ్లిక్‌కి చూపిచ్చి ఒక జగుప్సను తీసుకొస్తున్నారు. పైగా వీళ్ళ బంధాన్ని సమాజం మీదేసి రుద్దుతున్నారు. మీకిద్దరికీ నచ్చింది. మీరొక జీవనం సాగించాలనుకున్నారు. సహజీవనం చెయ్యాలనుకున్నారు. పాపం దానికి ఏ పేరు పెట్టుకోవాలో తెలీక అంతకుముందు గూడా ఆమె ఇంకేదో పేరు జెప్పి అడల్టరీ అని జెప్పి తర్వాత నాలుక గరుచుకుని మళ్ళీ వచ్చి సహజీవనం అని జెప్తుంది. ఫ్రెండ్స్ అంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఈయనకేమో ఆమె దేవతలాగుంది. ఈమెకేమో ఈయన పెద్ద ప్లే బాయ్ లాగా ఉన్నాడు. సరే మీ ఇద్దరు ఏమన్నా అనుకోండి. ఇక్కడ ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ మీరివన్నీ పబ్లిక్‌లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఏం ప్రూవ్ చేయాలని ఏం తీసుకొస్తారు. ప్రూవ్ చేయాలని చూస్తున్నారు? ఎవరి కడుపు మండించాలని చూస్తున్నారు మీరు? ఎవరు రియాక్ట్ కావాలని చూస్తున్నారు?
కేవలం మీరు రియాక్ట్ కావాలని చూసేది దువ్వాడ వాణి రియాక్షన్ కోసమే చూస్తున్నారు మీరు. కానీ ఇవాళ దువ్వాడ వాణి ఇలాంటి వాటన్నిటికీ దూరంగా మీ విషయాలు వ్యాఖ్యానించడానికి కూడా నేను ఇష్టపడట్లేదని చెప్తుంది. అలా అని మీకు లైన్ క్లియర్ చేస్తుంది అనే అపోహలో మట్టుకు మీరు ఉండమాకండి. మీరు ఎన్నాళ్ళున్నా ఇలానే ఉంటారు. ఇలా మీకు ఒక బంధం లేని బతుకే బతకాలి మీరు. మీరు ఆ బంధానికి మీరు మీరు 100 పేర్లు, ముద్దు పేర్లు పెట్టుకోవచ్చు, ఇష్టమైన పేర్లు పెట్టుకోవచ్చు. కానీ మీ 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 బరితెగింపు ఇలాగే ఉంటది. అంతకు మించి ఇంకేం ఉండదు. మీ బంధానికి ఒక లీగాలిటీ అయితే రాదు. మీరేమి అనుకున్నా సరే. మీ లైన్ అయితే దువ్వాడ వాణి క్లియర్ చేయదు. అసలు ఇట్లాంటి వాళ్ళకి లైన్ క్లియర్ చేయకూడదు కూడా నా ఉద్దేశం. అవును. లైన్ క్లియర్ చేస్తే వీళ్ళేం నిరూపిస్తారు రేపొద్దున? మేము భార్యాభర్తలుగా చలామణి అయిపోతారు. వీళ్ళని చూసి ఇంకో ఇంకో 10 మంది. అందుకు నేను ఇంతలా మాట్లాడుతున్నాను. లేకపోతే అసలు ఆళ్ళెవరు, నేనెవరు? అసలు నాకేంటి సంబంధం వాళ్ళు? అసలు నాకేమన్నా ఫ్రెండ్సా? లేకపోతే ఎంచుకునేవాళ్ళా? పంచుకునేవాళ్ళా? నాకేం సంబంధం లేదు వాళ్ళతోటి. ఎందుకు మాట్లాడుతున్నాను? నేను ఒక సామాజిక బాధ్యతతో మాట్లాడుతున్నా. మీరు దానికి దూరం అయ్యారు కాబట్టి నేను గుర్తు చేయడానికి మాట్లాడుతున్నా. దువ్వాడ వాణి కూడా నాకేమీ తెలీదు. అసలు ఆమె నన్ను ఎప్పుడో ఇంతవరకు అప్రోచ్ కూడా కాల. చాలామంది బాధితులు నన్ను అప్రోచ్ అవుతుంటారు. కానీ ఆమె అప్రోచ్ కాలే. ఆమె గాని, ఆమె పిల్లలు గాని. కానీ నేను వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇవాళ వాళ్ళు ఒక తండ్రి ప్రేమకి దూరం అయ్యారు. అదేమంటే వాళ్ళు నన్ను అన్నారు గదా అని సీను మాట్లాడొచ్చు, దువ్వాడ సీను. కానీ ఇలా జరగడానికి కారణం నువ్వు కదా! పిల్లలేం చేశారు? నువ్విలా బరితెగించకపోతే వాణి అయినా అలా ఎందుకు మాట్లాడేది? అవును. మీరు ఇంటి గుట్టు రోడ్డు మీదకేసుకున్నారు. ఏసుకొని ఇవాళ మీ బంధానికి కూడా ఒక అనైతిక బంధానికి, వివాహేతర బంధాన్ని బజార్‌ని పెట్టి మొత్తం సోషల్ మీడియాలో అమ్ముకుంటున్నారనిపిస్తుందసలు.